సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ మాజీ భార్య సైరా బాను 29 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకులు ప్రకటించిన తరువాత తొలిసారి స్పందించారు. ఆమె సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు మరియు అబద్ధపు సమాచారాన్ని ఖండిస్తూ రెహమాన్ ప్రతిష్టకు హాని చేయకుండా ఉండాలని ప్రజలను కోరారు. ఆడియో సందేశంలో సైరా బాను మాట్లాడుతూ, నేను సైరా రెహమాన్. ప్రస్తుతం నేను ముంబయిలో ఉన్నాను. గత కొద్దికాలంగా ఇక్కడే ఉంటున్నాను. రెహమాన్ నుంచి వేరు కావడానికి ఇదే కారణం. నేను యూట్యూబర్లను మరియు మీడియాలోని వారిని ఆయన గురించి ఎలాంటి చెడు వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాను. ఆయన అమూల్యమైన వ్యక్తి, ఈ ప్రపంచంలోనే ఉత్తమ వ్యక్తి అని అన్నారు. తన ఆరోగ్య సమస్యల కారణంగా చెన్నైకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆమె వివరించారు. నేను చెన్నైలో లేకపోతే సైరా ఎక్కడ ఉంది అని ప్రజలు ఆలోచిస్తారని నాకు తెలుసు. నేను చికిత్స పొందుతున్నాను. ఏఆర్ రెహమాన్ బిజీ షెడ్యూల్ కారణంగా చెన్నైలో ఇది సాధ్యమయ్యేది కాదు అని తెలిపారు. విడాకులు ప్రకటించినప్పటికీ సైరా బాను రెహమాన్ పట్ల తన గౌరవాన్ని మరియు ప్రేమను వ్యక్తం చేస్తూ, ఆయన ప్రపంచంలోనే ఉత్తమ వ్యక్తి. మా నిర్ణయం పూర్తిగా పరస్పర సమ్మతంతో తీసుకున్నది. ఆయన అద్భుతమైన మనిషి. నేను నా జీవితాంతం ఆయనను నమ్ముతాను. అంతగా ప్రేమిస్తున్నాను. ఆయన కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నారు. దయచేసి ఊహాగానాలు చేయడం ఆపండి. దేవుడు కరుణించాలి. ఈ కఠినమైన సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వండి అని ఆమె కోరారు. అలాగే తాము ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని స్పష్టం చేస్తూ మీడియా వార్తలు, వదంతులు వ్యాపింపజేయడం ఆపాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ముందు ఏఆర్ రెహమాన్ కూడా తనపై, తన కుటుంబంపై వస్తున్న తప్పుడు వార్తలను వ్యతిరేకిస్తూ చట్టపరమైన నోటీసు జారీ చేశారు. వ్యక్తిగత జీవితం గురించి వదంతులు ప్రచారం చేయవద్దని ఆయన హెచ్చరించారు. 1995లో వివాహం చేసుకున్న రెహమాన్ మరియు సైరా బాను దంపతులకు ఖతిజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు సంతానం ఉన్నారు.